బడిని సెట్ వేసి, బడిలో ఒక క్లాస్ రూమ్ని సెట్ వేసి కార్యక్రమం చేసేటువంటి దుస్థితి ఈ ప్రభుత్వానికి వచ్చింది. ఎందుకు సెట్ వేయాల్సి వచ్చింది అని అంటే, ఈ ప్రభుత్వం వచ్చింది ఆత్మస్తుతి పరనింద. జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను మొత్తం నాశనం చేశారని, గతంలో టీచర్లు ఇబ్బంది పెట్టేశారని, విద్యా వ్యవస్థ మొత్తం కూడా సమూలంగా నాశనం చేశారు గత ప్రభుత్వంలో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. అలాగే లోకేష్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి, కొత్త సంస్కరణలు తీసుకొచ్చి, విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొచ్చి విద్యా వ్యవస్థని దూసుకుపోయేలా చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే. ఎందుకనంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనేటువంటి పథకం తీసుకొచ్చారు. నాడు నేడు ద్వారాగా 45,000 స్కూళ్ళు నాడు నేడు ద్వారాగా దశల వారీగా టేకప్ చేశారు. మొదటి దశలో 15,000 స్కూల్ని టేకప్ చేసి కంప్లీట్ చేశారు. రెండవ దశలో 30,000 స్కూళ్ళు టేకప్ చేసి 40-50% కంప్లీట్ చేసి మిగిలినవి అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. అలాగే అమ్మఒడి అనేటువంటి పథకం ద్వారాగా రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకు 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన, విద్యా దీవెన, కూడినటువంటి మౌలిక వసతులు కానీ, ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది, ఏం చేశారు అని చూస్తే, ఈ ప్రభుత్వంలో అమ్మఒడిని తల్లికి వందనం చేశారు. జగనన్న విద్యా కానుకని సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్ అని మార్చారు. జగనన్న గోరుముద్దని డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అని చెప్పి పేరు మార్చారు. పథకాలు అవే, ఆలోచన అదే, విజన్ అదే, పేర్లు మాత్రమే మార్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏవైతే పథకాలు పెట్టారో, ఏవైతే సంస్కరణ తెచ్చారో, ఏవైతే విధానాలు ఉన్నాయో, ఆ విధానాలను ఈరోజు యాజ్ ఇట్ ఈజ్గా అవే ఆలోచనతో, అదే విజన్ తోటి, అదే మంచి మనసుతోటి చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. ఎందుకనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం కింద మార్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 83 లక్షల మంది తల్లులు ఉన్నారు. యాజ్ పర్ రికార్డ్స్, గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం 83 లక్షల మంది తల్లులు ఉన్నారు. ఈరోజు మీరు తల్లికి వందనం ఇచ్చింది కేవలం 66 లక్షల మంది తల్లులకు మాత్రమే ఇచ్చారు. అంటే సుమారుగా 17 లక్షల మంది తగ్గిపోయారు. పోనీ ఆ 66 లక్షల మందికైనా పూర్తిగా ఇచ్చారా? కేవలం మీరు ఇచ్చింది 63 లక్షల మంది 63 లక్షల పైచులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే సుమారుగా 3 లక్షల మందికి 2,50,000 పైచులకు తల్లులకి కోత పెట్టారు. అంటే మీరు రిలీజ్ చేసిన బడ్జెట్ 10,090 కోట్లు
అందులో మీరు ఇచ్చిందంతా 8,002 కోట్లు, 8,200 కోట్లు, అంటే సుమారుగా 1,800 కోట్ల రూపాయలు కోత విధించారు. దీనికి సమాధానం చెప్పండి. అందరి తల్లులకి ఇస్తామని చెప్పింది ఎలక్షన్కి ముందు మీరే కదా, కానీ ఈరోజు ఎందుకు కోత విధించారని మేము ప్రశ్నిస్తున్నాం. దానికి సమాధానం ఉండదు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం 8 క్వార్టర్స్ ఈ డిసెంబర్కి జనవరి 2024 జనవరి నుంచి ఎలక్షన్ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఈ డిసెంబర్ వరకు 8 క్వార్టర్స్. ప్రతి క్వార్టర్కి సుమారుగా 700 కోట్లు వేసుకుందాం. అంటే ఎంతండి? 5,600 కోట్లు. 5,600 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్లో మీరు చెల్లించింది కేవలం 700 కోట్లు మాత్రమే. అంటే 4,900 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్. అలాగే వసతి దీవెన 1,100 కోట్లు సంవత్సరానికి, 2 సంవత్సరాలు కలిపి 2,200 కోట్లు, 4,900 కోట్లు, 2,200 కోట్లు కలిపితే 7,100 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెండింగ్ పెట్టినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు విద్యార్థులు పాస్ అవుట్ అయ్యి సర్టిఫికెట్స్కి వెళ్తుంటే తల్లిదండ్రులు ఫీజు కడితేనే కానీ సర్టిఫికెట్స్ ఇవ్వమని చెప్తే పాప నానా కష్టాలు పడి అప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్స్ తెచ్చుకున్నారు. ఈ మాట వాస్తవం కాదు అడగండి. గతంలో ఫీజు నియంత్రణ మండలి అనేది ఉండేది, కానీ ఈరోజు అది రద్దు చేసి ప్రైవేటు సంస్థలు ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకోండి అని చెప్పేసి ఈరోజు గేట్లు ఎత్తేసినటువంటి ప్రభుత్వం. ఒక ఎంప్లాయీ మనం నాతో చెప్పారు, అమ్మ గతంలోని నా కొడుక్కి 50,000 రూపాయలు ఫీజు కట్టాను, ఈరోజు 75,000 రూపాయలు చేశారు సడన్గా అని చెప్పారు. అంటే 50% ఫీజు పెంచేశారు. ఎందుకంటే ఫీజులకు సంబంధించినటువంటి నియంత్రణ కమిటీ అనేది లేదు కాబట్టి. ఈరోజు పిప్పి పీలుస్తున్నారు, రక్తం పీలుస్తున్నారు పేద తల్లిదండ్రుల దగ్గర. ఈరోజు తల్లికి అదేవిధంగా ఈరోజు విద్యా ప్రమాణాలు అనేవి పూర్తిగా పడిపోయినాయి. ఈ రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఈ రాష్ట్రంలో సుమారుగా 2023 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు 37 లక్షల మంది. ఈరోజు 2025 సంవత్సరానికి వచ్చేసరికి 33 లక్షల మందికి తగ్గిపోయిందంటే సుమారుగా 4 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. దీనికి సమాధానం చెప్పండి. అదేవిధంగా ప్రైవేటు అలాగే ప్రభుత్వ విద్యా సంస్థలు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా సుమారుగా 87,41,000 మంది ఉంటే ఈరోజు 78,89,000కి తగ్గిపోయారు. అంటే 9.5 లక్షల మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో తగ్గిపోయారు. దానికి కారణం ఏంటి? మీరు విద్యలో తీసుకొస్తున్నటువంటి ఇటువంటి ఆలోచనలు కాదా? దీనివల్ల కదా విద్యా ప్రమాణాలు పడిపోయి విద్యార్థులు ఈరోజు తగ్గిపోయే పరిస్థితి. ప్రభుత్వ స్కూల్స్ కానీ అదేవిధంగా ప్రైవేట్ అన్ని రంగాల్లో కూడా ఈరోజు విద్యా వ్యవస్థ ప్రమాణాలు తగ్గిపోయినాయి కాబట్టే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంది. అలాగే మధ్యాహ్న పథకం, జగనన్న గోరుముద్దని డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న పథకం కింద పేరు మార్చారు. సరే, ఈరోజు ఏం చెప్తారంటే మాది చాలా గొప్ప పథకం, మేము చేసినట్టు గతంలో చేయలేదు, సరైన ఫుడ్ పెట్టలేదు గతంలో అని అంటున్నారు. సేమ్ పథకమే. జగన్మోహన్ రెడ్డి గారు సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు కూడా పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ అందేలాగా ఆయనే స్వయంగా టేస్ట్ చేసి మరి మెనూని సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన ఆలోచనకి తగ్గట్టుగానే స్కూల్స్లో మధ్యాహ్న భోజనం పథకం అనేది, గోరుముద్ద పథకం అనేది చాలా చక్కగా జరిగేది. దానికి నిదర్శనం ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడా కూడా స్టూడెంట్స్ అనేవాళ్ళు క్యారేజీలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వంలో ఏ స్కూల్కి వెళ్ళండి, ఎవరు వస్తానన్నా తీసుకెళ్తాము. ప్రతి స్కూల్లో కూడా మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలు ప్రతి ఒక్కరు కూడా క్యారేజీలు తెచ్చుకుంటున్నారు. ఎందుకనంటే ఫుడ్ సరిగ్గా బాగోట్లేదు అని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలను విమర్శిస్తున్నారు. గతంలో 2014 నుంచి 2019 వరకు మీ ప్రభుత్వ హయాంలో మధ్యాహ్న భోజనం పథకానికి మీరు ఖర్చు చేసిన సంవత్సరానికి 450 కోట్లు మాత్రమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి సుమారుగా 1,400 కోట్లు పైచిలకు ఖర్చు పెట్టారు. 5 ఏళ్లలో 7,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలకి గోరుముద్ద అనేటువంటి పథకాన్ని అందించడం జరిగింది.
మంచి న్యూట్రిషన్ ఫుడ్ను అందించడం జరిగింది. ఈరోజు దాన్ని గాలికి వదిలేశారు. గతంలో అయితే ఒక కమిటీ కూడా ఉండి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి పైకి రిపోర్ట్స్ కూడా పంపించేటువంటి పరిస్థితి సిస్టమ్ ఉండేది. కానీ ఈరోజు మధ్యాహ్న భోజన పథకం ఎంత చెత్తగా ఉందో పిల్లల్ని అడిగితే చెప్తారు, పేరెంట్స్ని అడిగితే చెప్తారు. నిన్న ఇంత పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది, సెట్ వేశారు, గొప్పలు చెప్పుకున్నారు, పబ్లిసిటీ చేశారు తప్ప పేరెంట్స్ని వాళ్ళ సమస్యలు కానీ పిల్లలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పేరెంట్స్ చెప్పేటువంటి అవకాశం కల్పించారా? ఏదో మీరు కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళతో పొగిడించుకోవడం తప్ప నిజాయితీగా పేరెంట్స్ పిల్లలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చెప్పుకునేటువంటి అవకాశం ఒక మీ దగ్గరే కాదు, స్టేట్లో ఏ స్కూల్లోనైనా కల్పించారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. టీచర్స్ దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, పేరెంట్స్ దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్ని మీకు ధైర్యంగా చెప్పుకునే అవకాశాన్ని నిన్న పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో కల్పించిందా ఈ ప్రభుత్వం అని చెప్పి సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. లేదు, తూతూ మంత్రంగా ఒక పబ్లిసిటీ స్టంట్గా మాత్రమే. దీనివల్ల ప్రజలకు కానీ, తల్లిదండ్రులకు కానీ, పిల్లలకు కానీ, టీచర్స్కి కానీ, ఆ విద్యా సంస్థలకు కానీ ఏమైనా ఉపయోగం ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు విద్యా వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు, ఎన్నో సంస్కరణలు చేశారు, ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ లేదు, తల్లికి వందనం కోతలు, 8th క్లాస్ పిల్లలకి ట్యాబులు కట్ చేశారు, అదేవిధంగా సిబిఎస్ఈ సిలబస్ తీశారు, ఐబీ తీశారు, టోఫెల్ తీశారు. అన్నీ కూడా తొలగించి, అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి మార్కు కనిపించకూడదు, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదు, గత ప్రభుత్వం మార్కు ఎక్కడా కనిపించకూడదని ఒక దురుద్దేశంతో ఈరోజు విద్యార్థుల యొక్క భవిష్యత్తుని నాశనం చేస్తున్నటువంటి ప్రభుత్వం మీది కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు గొప్పలు చెప్తున్నారు, అది చేసాం ఇది చేసాం అని చెప్పేసి. విద్యా కానుకుంది, విద్యా కానుకని సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్ కింద మీరు మార్చారు. నాసిరకం బ్యాగులు 3-4 నెలలను మొత్తం చిరుపరి. జగనన్న ప్రభుత్వంలో ఇచ్చినటువంటి బ్యాగులు ఇప్పటికి రోడ్ల మీద వెళ్తుంటే పిల్లలు తగిలించుకొని వెళ్తారు. మీరు ఆయన పేరు తీసేయచ్చు, ఆ పథకాన్ని తీసేయచ్చు, ఆయన పేరు చెరిపేద్దాం అనుకోవచ్చు. కానీ ప్రతి ఒక్క పథకం రూపంలో పిల్లల గుండెల్లో, తల్లిదండ్రుల గుండెల్లో ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోయారు. ఈ విషయాన్ని మాత్రం గర్వంగా చెప్పగలం. మీరు కేవలం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏవైతే విధానాలు ఉన్నాయో వాటిని కాపీ పేస్ట్ చేసి పేర్లు మార్చి ఈరోజు అందిస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, అంత గొప్ప ఆలోచన మీకు లేదు. ఆ ఇంప్లిమెంటేషన్లో కూడా లోపాలే. ఏదైతే గతంలో ఉన్నటువంటి విధానాలను పక్కన పెట్టడం, ఇది తప్ప చేసింది ఏమీ లేదు, ఒరిగింది ఏమీ లేదు ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే జిల్లా మంత్రి గారు ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు. జిల్లాలో ఇంతమంది ప్రజలందరూ కూడా ఆశతో ఎదురు చూశారు. ఈ జిల్లాకి ఏమైనా ప్రకటిస్తారేమో, ఏమీ లేదు. పోనీ కనీసం ఈ జిల్లా మంత్రి గారైనా ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు చెప్తారేమో, ఇక్కడ లాంగ్ స్టాండింగ్ పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ తీసుకెళ్లి వాటిని పరిష్కరించడానికి ఏమైనా ఆవిడ కృషి చేస్తారేమో అని అందరూ ఎదురు చూసాం. చూస్తే అసలు మంత్రికి ఆహ్వానం లేదు. మంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ముందు రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి పాపం ఆవిడ చాలా ఇదిగా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, రేపొద్దున మన ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మన విద్యాశాఖ మార్చులు లోకేష్ గారు వస్తున్నారు, మనం అందరం కలిసి సమిష్టిగా సక్సెస్ చేయాలన్నారు మంత్రి గారు. ఆ మనంలో మీరేరండి మంత్రి గారు, మీరెందుకు లేరు? మీకు ఆహ్వానం లేదా, లేకపోతే వద్దని చెప్పేసి మొహమ్మద్ చెప్పేశారా, లేకపోతే ఏంటి? మీరు ఎప్పుడు మాట్లాడిన గిరిజనులు అంటే అంత చులకన జగన్మోహన్ రెడ్డికి, గిరిజనులు అంటే అంత చులకన మాజీ ముఖ్యమంత్రికి అంటారు కదా. ఏది గిరిజనులు? మీ ప్రభుత్వంలో మీ ముఖ్యమంత్రి గారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి గౌరవం ఇవ్వలేదు, కనీసం మీకు ఆహ్వానం లేదు, రావద్దని చెప్పేశారు.
అందుకనే కదా మీరు అటెండ్ అవ్వలేదు. మీ మళ్ళీ నెక్స్ట్ డే అందరూ అడుగుతున్నారు పరువు పోద్దని చెప్పి పాపం విజయవాడ వెళ్ళిపోయారు. ఒకసారి మీ స్టాఫ్ని అడగండి. ఉదయం 8:20, 8:30 ఆ టైంలో మీ ప్రోగ్రాము గ్రూప్స్లో పెట్టారు కదా, 9 గంటలకి పలానా స్కూల్లోని పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో జాయిన్ అవుతారు, సాయంత్రం ఏమో ప్రజా దర్బార్ అని పెట్టారా లేదా మీ స్టాఫ్? అడగండి ఒకసారి. మరి హుటాహుటిన నన్ను అక్కడ పాల్గొమన్నారని చెప్పి హుటాహుటిన విజయవాడ వెళ్ళిపోయారు అంటే క్లియర్ కట్గా మిమ్మల్ని రావద్దు అన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టే మీరు ఆ కార్యక్రమంలో పాల్గొలేదు. మాట్లాడేటప్పుడు కూడా మీరు ఏం చెప్పారంటే ఇది గిరిజన జిల్లా, ఇది గిరిజన కాన్స్టిట్యున్సీ, బామిని అనేది పూర్తిగా గిరిజన మండలం. ఇప్పుడు కొంచెం అవగాహన తక్కువ కదా, పూర్తిగా గిరిజన మండలం గట్ట కాదు, పూర్తిగా గిరిజన మండలం అని చెప్పారు. పోని చెప్పారు కదా, మీరే చెప్పారు కదా. మరి పూర్తిగా పార్వతీపురం అన్యం జిల్లా, గిరిజనుల జిల్లా, గిరిజనుల కాన్స్టిట్యున్సీ, గిరిజనుల మండలం అన్న ఏమి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి ఎందుకు ఆహ్వానం లేదు? ముందు రోజు పార్టీ మీటింగ్లో కూడా మంత్రి గారు ఎక్కడో కూర్చున్నారు, పక్కన ఇన్ఛార్జ్ కూర్చుంటే. అది మీ స్థాయి ఏంటో మీ ముఖ్యమంత్రి గారు, మీ విద్యాశాఖ మంత్రి గారు చూపించారు. అది తెలుసుకొని మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేటప్పుడు, మాజీ ముఖ్యమంత్రి గారి గురించి విమర్శించేటప్పుడు ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని మాట్లాడాలని మీకు సూచిస్తున్నాం. ఆవిడ నిన్న మాట్లాడుతూ ప్రెస్ మీట్లో మొన్న అసలు ఏం మాట్లాడతారో సంధ్యారాణి గారు ఎదుటి వాళ్ళని విమర్శిస్తున్నారో లేని నాలుగా అర్థం ఉండదు. మీ ప్రెస్ మీట్లో మాటలే ఇవన్నీ మీ గురించి మీరే చెప్తున్నారు. మీరు మాట్లాడేది ఎప్పుడు అర్థం లేని మాటలు, నరం లేని నాలుగు ఏది పడితే అది మాట్లాడుతుంది అంటారు కదా, అలా మాట్లాడతారు మీరు ఇష్టం వచ్చినట్లు. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ప్రోగ్రాం విజయవంతం చేయండి, ఆ ప్రోగ్రాం వరకు కన్ఫైన్ అవ్వాలి. అది మానేసి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించడం. ఎప్పుడైనా సరే సంజయ్ రాణి గారిని ఎవరు ప్రశ్నించినా దానికి సంబంధించి ఆవిడ నుంచి ఆన్సర్ రాదు. అటు నుంచి వ్యక్తిగత విమర్శలు, రాజకీయపరమైనటువంటి విమర్శలు తప్ప మీ నుంచి పరిష్కార దిశగా ఉండేటువంటి ఆన్సర్ అనేది మీ నుంచి ఎప్పుడూ రాదు. ఈరోజు జిల్లాలో పార్వతీపురం అన్యం జిల్లాలో సంజయ్ రాణి అని అంటే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అన్నట్టుగా మాట్లాడుకోవట్లే. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంజయ్ రాణి అబద్ధాలు సంజయ్ రాణి అని, ఆవిడకి సబ్జెక్ట్ లేదని ఏది పడితే అది మాట్లాడతారని, ఎదుటి వాళ్ళ మీద నిందలేయడం, ఎదుటి వాళ్ళ మీద వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప ఏం రాదు ఈవిడికి అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. మీరు మాట్లాడేటప్పుడు మీలో మంత్రి అనే హుందాతనం ఉంటుందా? ఒక ఎడ్యుకేట్ లాగా మాట్లాడతారా? మీ హావభావాలు, మీ మాట్లాడే విధానం ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మాట్లాడితే ఏమంటారంటే ఈవిడ గత 5 సంవత్సరాల్లోనంట గిరిజనులకి చులకనగా చూశారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ. జగన్ రెడ్డి నువ్వు 5 సంవత్సరాలు గిరిజనులు చులకనగా చూసావు, రోడ్డైలా, ఒక గుంత కప్పలా, ఆరోపలాంటివిలా ఇష్టం వచ్చినట్టు గతంలో మాట్లాడుతూ నేను ఆవిడని మీరు అనే సంబోధించాను, పుష్పశ్రీ కానీ ఆవిడ మాత్రం నువ్వు అని అందరూ కూడా అసహించుకుంటున్నారని ఈవిడే కదా మాట్లాడారు ప్రెస్ మీట్లో. మరి ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు జగన్ రెడ్డి నువ్వా అని మాట్లాడడం సభ్యత సంస్కారమా? మీకు ఎంత చెప్పినా చెవిటాడు ముందు శంఖం ఊదినట్టే. మీలో మార్పు రాదు, ఆ విషయం మాకు తెలుసు. కానీ మీరేంటో, మీ విధానాలు ఏంటో, మీ విజ్ఞత ఏంటో, మీ సభ్యత సంస్కారం ఏంటో ప్రజలకి, జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి తెలియాలి. అందుకనే చెప్తున్నాం, 5 సంవత్సరాల్లో గిరిజనులకి ఏమీ చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో గిరిజనులకి డీబీటీ ద్వారాగా, నాన్ డీబీటీ ద్వారాగా కలిపి టోటల్గా 19,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఏదనంటే ప్రతిసారి మాట్లాడినప్పుడల్లా 18 పథకాలు తీసారండి. సూటిగా నిజంగా లైవ్లో ఎదురు పడితే ఆ 18 పథకాలు ఏంటమ్మా చదువు అంటే ఒక్కటి చెప్పలేవు నువ్వు. 18 పథకాలు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చారంటే ఏ సామాన్యుడైనా నిజమా అని అనకపోతే మేము పేరు మార్చుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో 19 నుంచి 24లో గిరిజనులకి
డీబీటీ ద్వారాగా 25 పథకాలు ఇచ్చాము, నాన్ డీబీటీ ద్వారాగా 7 పథకాలు ఇచ్చాము. మొత్తం 32 పథకాలని గిరిజనుల కోసము ఇచ్చినటువంటి ప్రభుత్వం గిరిజన పక్షపాతి జగనన్న ప్రభుత్వం. అంతేకాదు 3,20,000 ROFR పట్టాలు, 3,20,000 ఎకరాలకి 1,50,000 మంది రైతులకి, దశాబ్దాలుగా ఫైట్ చేస్తున్నటువంటి రైతులకి రోడ్డు ఎక్కకుండా, ధర్నా చేయకుండా, ప్రశ్నించకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 1 ఇయర్లోనే ఇంటికి తీసుకెళ్లి ROFR పట్టా ఇచ్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. గిరిజన ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, గిరిజన ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కాలేజ్, గిరిజన ప్రాంతాల్లో యూనివర్సిటీ, గిరిజన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వాన్ని. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో తెలియదు. అసలు మీకు తెలుసా ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో? గతంలో మీరు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారు? ఆశ్రమ స్కూల్స్ ఎన్ని ఉన్నాయని చెప్పారు. గురుకులాలు ఎన్ని ఉన్నాయో చెప్పింది నేను, ఆశ్రమ స్కూల్స్ ఎన్ని ఉన్నాయో చెప్పింది నేను, టోటల్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయో చెప్పింది నేను. నేను చెప్పిన తర్వాత నేర్చుకుని అవే మాట్లాడతారు. మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. ఇంకేమంటారంటే అసలు ఒక్క ఆర్ఓ ప్లాంట్ అయినా సరే, ఒక్క ఆర్ఓ ప్లాంట్ కట్టారా, ఒక రోడ్డు వేశారా? గతంలోని కురుపం కాన్స్టిట్యున్సీకి వచ్చి, అమ్మా మంత్రి గారు నువ్వు ఓపెన్ చేసిన రోడ్డు మేము కట్టిందే, మేము నిర్మించిందే. మీరు అక్కడ వచ్చి రోడ్లు ఓపెన్ చేశారు కదా, ఎవరు చేసిండు అవి? మేము కాదా? ఇప్పుడు మీరు చేసి చెప్పండి. అలాగే ఆర్ఓ ప్లాంట్లు, ఒక్క ఆర్ఓ ప్లాంట్ కట్టారా? అసలు అది నోరా లేకపోతే ఇంకేమన్నానా? మీరు ఒక మంత్రిగా ఉండి కనీస సబ్జెక్ట్ లేకుండా ఎలా మీరు అలా మాట్లాడతారు? కేవలం మీకు విజయనగరం జిల్లా గురించి చెప్తాం. విజయనగరం జిల్లాలోనే తొలి విడత నాడు నేడు పథకంలో భాగంగా 841 పాఠశాలకు ఆర్ఓ ప్లాంట్లు మంజూరు అయ్యాయి. 680 అనేవి ఇన్స్టాల్ అయ్యాయి 183 కోట్లతోటి. అలాగే రెండో విడతలో 738 పాఠశాలకు ఆర్ఓ ప్లాంట్లు మంజూరుగా 231 ఖర్చు చేశారు. ఇదేంటి? ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకోండి, జూలై 28, 2024లో ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రచురితమైంది. మీరు అంటున్నారు కదా ఒక రోడ్ వేయలేదు, లేకపోతే ఒక ఇది కట్టలేదు, ఒక ఆర్ఓ ప్లాంట్ కట్టలేదు, ఏమి చేయలేదు, ఒక సీసీ రోడ్ వేయలేదు, ఏమి చేయలేదు అంటున్నారు కదా. మీకు ధైర్యం ఉంటే, దమ్ము ధైర్యం అని ఎప్పుడు మాట్లాడుతుంటారు కదా ప్రెస్ ముందుకు వచ్చి, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఫీల్డ్లోకి వెళ్దాం రండి. సాలూరైనా పర్లేదు, కురుపమైనా పర్లేదు, పాలకొండ అయినా పర్లేదు, పార్తపురం అయినా పర్లేదు, ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి వెళ్దాం. మేము చేసినటువంటి నాడు నేడు స్కూల్స్ చూపిస్తాం, మేము చేసినటువంటి అభివృద్ధి చూపిస్తాం, రోడ్లు చూపిస్తాము, నాడు నేడు స్కూల్స్ 9 అంశాలతో కూడినటువంటి మౌలిక వసతులతో కూడినటువంటి అవి చూపిస్తాము, ఆర్ఓ ప్లాంట్స్ చూపిస్తాము, ఎన్ని నిర్మాణాలు చేసాము చూపిస్తాము, హాస్పిటల్స్ ఎలా కట్టాము నాడు నేడు ద్వారా అది చూపిస్తాము, ఇంజనీరింగ్ కాలేజ్ చూపిస్తాము, యూనివర్సిటీ చూపిస్తాము, ఇక్కడ మెడికల్ కాలేజ్ అవుతుంది కదా అది చూపిస్తాము, మీ సీతంపేటలో ఏదో జరుగుతుందో అది చూపిస్తాము. రండి ఏం చేస్తామో చూపిస్తానంటే ధైర్యం ఉందా? దమ్ము ధైర్యం అంటారు కదా ఎప్పుడును, ఆ దమ్ము ధైర్యం మీకుందా? రండి చూపిస్తే ఏమేం చేసామో. ఒక గుండు సున్నాట 5 ఏళ్లలో ట్రైబల్ వెల్ఫేర్ ట్రైబల్స్కి జగన్మోహన్ రెడ్డి చేసింది గుండు సున్నాట. అయితే ఇవన్నీ ఏంటి? ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో విమర్శించినట్టు విమర్శిస్తే అవ్వదు. అధికారంలో ఉన్నది మీరు. 5 సంవత్సరాల్లో ట్రైబల్ వెల్ఫేర్ నేను చెప్పిన ఫిగర్స్ కరెక్టా కాదా మీరు వెళ్ళి డేటా తెప్పించుకోండి డిపార్ట్మెంట్ వారి నుంచి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అంతేగాని వచ్చేసి ఏది పడితే అది మాట్లాడేద్దామంటే అవ్వదు. ఏఎన్ఎంలన్నీ కూడానట ఆవిడ ఏం చెప్పారంటే మీరు ఏఎన్ఎం లేదు, అసలు ఒక డాక్టర్ చూసినటువంటి పరిస్థితి లేదు అని చెప్పారు కదా. సంజయ్ రాణి గారికి ఒకటి సూటుగా చెప్తున్నాను, ఏఎన్ఎంలు గురుకులాల్లో ఏఎన్ఎంల్ని ఎవరు వేశారు? నేను లాస్ట్ టైమే చెప్పాను, 2023లోని అగ్రిమెంట్ చేసుకొని రిక్రూట్ చేసింది మా ప్రభుత్వంలో. 199 స్కూల్లో ఎక్కడెక్కడ గ్యాప్స్ అన్నీ కూడాను ఉప ముఖ్యమంత్రిగా రాజేందర్ గారు ఉన్నప్పుడే అవి రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. డేట్తో కలిపి నేను లాస్ట్ టైం ప్రెస్ మీట్లో చెప్పాను, మీరు తెప్పించుకోండి. అవునా కాదా అన్నదే. మీరు ఏఎన్ఎంలు వేశారా? ఏం మాట్లాడుతున్నారు? అయితే లిస్ట్ తీయండి. మీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఇదిగో ఇన్ని ఏఎన్ఎంలు తీసాం మేము గురుకులలో అని చెప్పి చూపించండి. మీరు ఏం హామీ ఇచ్చారు? మీ మొదటి సంతకం ఏంటి? ఆశ్రమ స్కూల్స్లో ఏఎన్ఎంస్ రిక్రూట్ చేస్తానే మొదటి సంతకం. మీ మొదటి సంతకానికే దిక్కు లేదు. ఒక్క ఏఎన్ఎంని కూడా మీరు వేయలా. సిహెచ్డబ్ల్యూని తీసుకొచ్చి చూడమంటారు. మళ్ళీ ఏమన్నారంటే
సచివాలయ ఉద్యోగస్తులకి ఈ 757 స్కూల్ని కూడాను అటాచ్ చేసాము. అమ్మా సంజయ్, ఒక్కసారి డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి. సచివాలయంలో ఉన్నటువంటి ఏఎన్ఎంఎల్కి స్కూల్స్ని అటాచ్ చేసింది జగనన్న ప్రభుత్వంలో, మీరు కాదు. కావాలంటే మీరు డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఐడి దగ్గర నుంచి తెప్పించుకోండి. నేను చెప్పింది నిజమే కదా, మీరు ఒకసారి కనుక్కోండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ఉద్యోగాలు తీశారు? వాలంటీర్లు ఉద్యోగాలు తప్ప. మేము 16,000 ఉద్యోగాలు తీసాము టీచర్లు, మీరు ఏం చేశారు అన్నారు కదా. మేము వాలంటీర్లు తప్ప ఏం తీయలేదు. ఇప్పుడు మీరు చెప్పారు కదా సచివాలయాల్లో ఉన్నటువంటి ఏఎన్ఎంఎల్ని స్కూల్స్కి అటాచ్ చేసాం, 757 స్కూల్స్కి అటాచ్ చేసామని గొప్పగా చెప్పింది మీరే కదా. ఆ సచివాలయ స్టాఫ్ని రిక్రూట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. సుమారుగా 130,000 మందిని సచివాలయ స్టాఫ్ని ఒకే రిక్రూట్మెంట్తో ఈ రాష్ట్రంలోని నియమించిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. మీరు ఇచ్చింది 16,000 పోస్టులు మాత్రమే. మీరు ఎలక్షన్ ముందు మెగా డిఎస్సి అని చెప్పేసి 30,000 50,000 అని చెప్పి 16,000 ఇచ్చారు. ఆ 16,000 కూడా ఎగ్జామ్ అయ్యి పోస్టింగ్ ఇచ్చారు. సంవత్సరం పట్టింది మీకు. మీరు ఏం చేశారు? టీచర్ రిక్రూట్ చేశారంటే 2008 కానీ 98 డిఎస్సీలు మీరు పెట్టేసి అలా వదిలేసి వెళ్ళిపోతే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ కూడా పోస్టింగ్స్ ఇచ్చింది. మీరు వదిలేసిన పోస్టింగ్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్కి రెగ్యులరైజేషన్ చేశారు. హాస్పిటల్స్లో పనిచేస్తున్నటువంటి చాలా మందికి కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరికీ కూడా రెగ్యులరైజ్ చేశారు. 130,000 పోస్టులు ఇచ్చారు. 60,000 పోస్టులు హాస్పిటల్స్లో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మీకు తెలుసా తెలీదా? తెలీదు. ఎందుకంటే మీకు సబ్జెక్ట్ లేదు, మీకు అసలు నాలెడ్జ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే ఇంకేం మాట్లాడతారంటే ఇవిడ జగన్మోహన్ రెడ్డి గారట ఒక మాజీ ముఖ్యమంత్రి అలా ఎలాగ అబద్ధాలు ఆడేస్తారు, అన్ని అబద్ధాలనంట. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటి? 29 మంది ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయారని చెప్పేసి ఒక లిస్ట్ని ప్లే చేయడం జరిగింది. అందరూ ట్రైబల్ స్టూడెంట్స్ని కూడా 29 మందిని కూడా ప్లే చేయడం, ఫోటోలతో కలిపి, పేర్లతో కలిపి, డీటెయిల్స్తో కలిపి, ఎప్పుడైతే డేట్ ఆఫ్ డెత్తో కలిపి, కాజ్ ఆఫ్ డెత్తో కలిపి ప్లే చేయడం జరిగింది. 29 మంది చనిపోయారని మీరు వచ్చి ఏమన్నారంటే 27 మంది చనిపోయారు అని అన్నారు. కొన్ని 2 అటు ఇటు, ఓకేనా. గతంలో మీరు ఇదే పార్వతీపురం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 11 మంది చనిపోయారట. నాకు తెలీదు ఎక్కడ చనిపోయారు అంతమంది అన్నారు. మరి ఈరోజు ఎలా మీరు ఒప్పుకున్నారు? 27 మంది చనిపోయారు నిజమే, నేను కాదనట్లేదు అని అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 29 మంది చనిపోయారని అంటున్నారు. గతంలో 2023లోని 66 మంది చనిపోయారు. అప్పుడు ఏం చేశారు? మీరు మమ్మల్ని గాడిదలు కాస్తున్నామని అన్నారు. ఈ గాడిదల గోల ఏంటో అర్థం కావట్లే. నన్ను జగన్మోహన్ రెడ్డి గారు గాడిదలు కాసావా నువ్వు అని అన్నారు. మంత్రి సంజయ్ రాణి గాడిదలు కాస్తున్నావా అని అన్నారు. అసలు ఎక్కడన్నారు? మిమ్మల్ని మీరే అనుకొని ఆయన అనన్న మాటలో గాడిదలు కాస్తున్నామని అన్నారు. నేను గాడిదలు కాలేదు. మీరేం చేశారు? 2023లోని 66 మంది చనిపోతాను అన్నారు. సూటిగా సంజయ్ రాణి గారిని క్వశ్చన్ చేస్తున్నాం. మీరు 66 మంది చనిపోయారు అంటున్నారు కదా. మేము ఏదైతే నిన్న ఫోటోలు, డీటెయిల్స్, కాజ్ ఆఫ్ డెత్, డేట్ ఆఫ్ డెత్, ప్లేసు, స్కూలు, పేరు అన్నీ ఇచ్చాము. అలాగా 66 కూడా మీరు డిస్ప్లే చేయండి. కాజ్ ఆఫ్ డెత్ తీయండి. ఏ ఒక్క డెత్ అయినా సరే, స్కూల్లో కలుషిత నీరు తాగడం వల్ల చచ్చిపోయారు, స్కూల్లో జాండీస్ రావడం వల్ల చచ్చిపోయారు, హెపటైటిస్ ఏ వల్ల చనిపోయారు, కలుషిత పదార్థం తిని చనిపోయారు, చెప్పండి. అలా ఉందేమో. కానీ మేము ఇచ్చినటువంటి లిస్టులోని కలుషిత నీరు తాగి, కలుషిత ఆహారం తిని, జాండీస్ తోటి చనిపోయినటువంటి విద్యార్థులు ఉన్నారా లేదా? ఇదే జిల్లాలో అక్టోబర్ నెలలో 2 విద్యార్థులు చనిపోయారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే. మీరు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కాదు, ఇంటికి చనిపోయారు, చేతులు దులిపేసుకున్నారు. ఎందుకంటే మీకు శ్రద్ధ కానీ గిరిజన విద్యార్థుల పట్ల ఒక ఇది కానీ ఏమీ లేదు. దేశ చరిత్రలోనే ఏ హాస్టల్లోనైనా సరే 200 మంది విద్యార్థులు ఒకేసారి జాండీస్ బారిన పడ్డారా? ఆ చరిత్ర ఉందా? మీ ప్రభుత్వంలో కాకపోతే, మీరు మంత్రిగా ఉన్నటువంటి సంస్థలో కాకపోతే 200 మందికి ఒకేసారి జాండీస్, హెపటైటిస్ ఏ ఎఫెక్ట్ అయినటువంటి ఇన్స్టిట్యూట్ కానీ, రాష్ట్రం కానీ, ప్రభుత్వం కానీ ఏదైనా ఉందా? సూటిగా ప్రశ్నిస్తున్నాం. సంజయ్ రాణి గారు చెప్పండి. మీ అసమర్థత కాదా?
డాక్టర్స్ చెప్పలేదా వాటర్ కంటామినేషన్ వల్లే ఇదంతా జరిగింది అని చెప్పేసి? రిపోర్ట్స్లో రాలేదా? వాటర్ కలుషితం అవ్వడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి రిపోర్ట్స్లో రాలేదా? మీరు నిజాన్ని దాచేద్దామంటే అవ్వదు. కనీసం చనిపోయినటువంటి పిల్లలకి ఎక్స్గ్రేషియా తీసుకురాలేనటువంటి అసమర్థ మంత్రి అండి మీరు. మీకు ఒక ట్యాగ్, మీరు ఒక అసమర్థ మంత్రి, ఫెయిల్యూర్ మంత్రి. అది నిన్నటితో ఇంకా తేటతెల్లమైంది మీ ముఖ్యమంత్రి గారి పర్యటనలో. మీరు చెప్తున్నారు ఎక్కడ చనిపోయారు, 66 మంది చనిపోయారు, 27 మంది చనిపోయారు, అందరూ ఇదిగో ఈ కారణంతో చనిపోయారు, పిల్లలు అన్నా చనిపోరా అంటే మీ దాకా వస్తూ ఉంటే ఎదుటోళ్ళ మీద మాత్రం నిందలేస్తారు. అలాగే ఇంకేం మాట్లాడారు? మా పిఏ సతీష్ గురించి మాట్లాడారు. మా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను, మా కుటుంబాన్ని విమర్శిస్తారా? అది జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబం గురించి మాట్లాడారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు మీ పిఏ సతీష్ గురించి మాట్లాడారు. అయితే ఆయన కూడా మీ కుటుంబమేనా? మాకు తెలియదు. ఈరోజు మీరు మాట్లాడుతూ ఏంటది, అవి ఫ్యాబ్రికేటెడ్ వీడియోస్, ఫ్యాబ్రికేటెడ్ మెసేజెస్, వాట్సాప్ అనేది ఫ్యాబ్రికేట్ చేశారు. మీరు ఎలా చెప్తారు? విచారణ జరుగుతుండగా ఒక బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ని, ఒక బాధితురాలు చేస్తున్నటువంటి ఆరోపణల్ని ఫ్యాబ్రికేటెడ్ అని మీరు ఎలా అంటారు? సరే, వాట్సాప్ ఫ్యాబ్రికేటెడ్, మెసేజ్ ఫ్యాబ్రికేటెడ్, తన కంప్లైంట్లో అత్యాచారం చేశాడు అని కూడా చెప్పారు. దానికి మీరేమంటారు? ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? మాజీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆడపిల్ల రోడ్డు మీదకి వచ్చి నా మీద ఇలాగా జరిగింది అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే కనీసం పోలీసులు పిలిచి విచారించలేదు, అరెస్ట్ చేయలేదు, లోపలేయలేదు అన్నారు. దానికి మీరు ఎందుకు సమాధానం చెప్పలేదు? అరెస్ట్ చేశారా? మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు మేము ఫోన్స్ ఇచ్చేసాము, ఫోన్స్ సబ్మిట్ చేశారు, అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ గురించి ఎందుకు మాట్లాడలేదు? సంజయ్ రెడ్డి గారు అరెస్ట్ గురించి ఎందుకు మాట్లాడలేదు? అరెస్ట్ చేయలేదు కాబట్టేగా మీరు అరెస్ట్ విషయం మాట్లాడలేకపోయారు. ఫోన్స్ ఎప్పుడు సబ్మిట్ చేశారు? మీరు బాధితురాలు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 4 రోజుల తర్వాత వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు విజయవాడలో. ఆ ప్రెస్ మీట్లోనైనా ఫోన్స్ ఇచ్చేశారు అని చెప్పి మీరు ఎక్కడైనా మాట్లాడారా? మాట్లాడలేదు. మేము ప్రెస్ మీట్ పెట్టి మేము విమర్శించిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ప్రశ్నించిన తర్వాత అప్పుడు మీ పిఏ బల ప్రదర్శన చేస్తూ స్టేషన్కి వెళ్ళి ఫోన్స్ ఇవ్వడం జరిగింది. బాధితురాలనేమో నిందితురాల్లాగా స్టేషన్ల చుట్టూ, హాస్పిటల్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. నిందితుడు మాత్రం దర్జాగా బల ప్రదర్శన చేస్తూ మీ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేస్తూ, ఆయన పసుపు చొక్కా, ఆయన ఒక కార్యకర్త, టీడీపీ కార్యకర్త పసుపు చొక్కా వేసుకొని బల ప్రదర్శన చేస్తూ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోన్ ఇవ్వడమా? అంటే వారం రోజుల తర్వాత ఫోన్ ఇస్తే ఫోన్లు మార్చేసారేమో, ఏం చేశారు ఎవరికి తెలుస్తుంది? పోలీసు వారు కూడాను, ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇస్తూ నిష్పక్షపాతంగా చేస్తున్నాం అంటున్నారు. ఫోన్లు మారిస్తే ఐఎంఈ నెంబర్ ద్వారాగా వాళ్ళు ముందు వాడిన నెంబరు, తర్వాత వాడిన నెంబరు, ఆ పరంగా ఎంక్వైరీ చేయాలని కూడా మేము పోలీసు వారిని కోరుతున్నాము. నిష్పక్షపాతంగా చేస్తున్నాము అంటున్నారు. కానీ మంత్రి గారు ప్రెస్ ముందుకు వచ్చి తర్వాత తేలుస్తా, 4 రోజుల్లో వచ్చేస్తుంది, ఫ్యాబ్రికేటెడ్ అని తేలిపోద్ది, అప్పుడు అందరి సంగతి చూస్తా అని బెదిరిస్తున్నప్పుడు పోలీసులు నిష్పక్షపాతంగా చేసి బాధిత మహిళకు న్యాయం చేస్తారని ఎవరు నమ్ముతారు? ఈరోజు సాక్షి అలా రాసింది, ఇలా రాసింది, కేసులు పెట్టాం, ఎందుకు పెట్టాం, కేసులు పెట్టమా అని అన్నారు. ఏదైతే బాధిత మహిళ కంప్లైంట్ ఇచ్చారో, ఏదైతే బాధిత మహిళ మాట్లాడారో అదే కదా సాక్షి వేసింది. బాధిత మహిళ చేసిన ఆరోపణల వల్లే కదా మీకు సీఎంఓ నుంచి లెఫ్ట్ అండ్ రైట్ గట్టిగా తిడితే మీరు మీ పిఏని సస్పెండ్ చేశారు, విధుల్లో నుంచి తొలగించారు. మరి సీఎంఓ వాళ్ళు ఎందుకు తొలగించమని చెప్పారు? చెప్పండి. ఈనాడు పేపర్లో ఎందుకు వచ్చింది? నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏ ఆడపిల్లకి కూడా అన్యాయం జరగకూడదు. మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు నిన్న చూసారో లేదో, అందులో ఒక లైను చంద్రబాబు నాయుడు గారు నేను చేస్తూ ఫ్యాబ్రికేట్ చేసేసి మీ పిఏని లేకపోతే మీ ఇంట్లో వాళ్ళని మార్పింగ్ చేసేసి లేకపోతే ఫోటోలు మార్చేసి ఇచ్చేసి మీ ప్రభుత్వంలో
వ్యవస్థలు మీ చేతిలో ఉండగా ఒక సామాన్యమైన ఒక చిన్న స్థాయి గవర్నమెంట్ ఎంప్లాయీ అంత ధైర్యం చేస్తుందా, అంత ఫైట్ చేస్తుందా? ఒక మహిళ, ఒక బాధ్యత మహిళ నడి రోడ్డు మీదకి వచ్చి కంప్లైంట్ రూపంలో పలానా వ్యక్తి నాకు అత్యాచారం చేసాడని ఎవరైనా అబద్ధంగా స్టేట్మెంట్ ఇస్తారా? ఇది ఎంత అసలు మీరు ఒక మహిళా మంత్రి ఉండి ఒక మహిళగా ఆలోచించండి, విజ్ఞతతో ఆలోచించండి, బాధ్యతగా వ్యవహరించండి, ఆ బాధిత మహిళ పక్షాన ఉండండి. అంతేగాని మీరే ఫ్యాబ్రికేటెడ్ అని తేల్చొద్దు. ఇప్పటికైనా మేము మంత్రి గారికి చెప్పొచ్చేది ఏంటి అని అంటే, మాట్లాడేటప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారిని విమర్శించేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని విమర్శిస్తే మంచిది. మీరు విజ్ఞత కోల్పోయి వ్యక్తిగతంగా విమర్శిస్తాము అంటే ఎవరం కూడా చూస్తూ ఊరుకోము. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకొని మీరు ముందు ముందు మాట్లాడాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన పార్వతీపురం మన్యం జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యంగా మా నియోజకవర్గమైన పాలకొండ నియోజకవర్గంలో బామిని మండలంలో మెగా పేరెంట్స్ డే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంలో ఈ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా వెనకబడిన జిల్లా, గిరిజన ప్రజలతో ఉండే జిల్లా, అది కొత్తగా ఏర్పడిన జిల్లా. మరి మేము కూటమి ప్రభుత్వం వస్తే మరి జగనన్న పరిపాలనని మరిపించే విధంగా చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు మారుమూల ప్రాంతంకైన బామినిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు. మా నియోజకవర్గంలో ఉండే సమస్యలన్నీ ముందుగా ప్రతి నాయకుడు కూడా ఎలక్షన్ ముందు ప్రకటించిన వరాలు 18 నెలల తర్వాతనే తీరుతాయని ఆశించారు. దానికి భిన్నంగా ముందస్తుగా అనధికారికంగా 4వ తారీఖున విద్యాశాఖ మంత్రులైన లోకేష్ గారు వచ్చే సందర్భంలో ఆయన్ని కలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ జిల్లా నుండి గుర్తించబడిన గిరిజన శాఖ మంత్రురాలు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు, అదే కాకుండా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు కూడా ఆవిడ హడావిడిగా పాలకొండ వచ్చి అక్కడ లోకేష్ గారిని రిసీవ్ చేసుకోవడానికి ఏమో తెలీదు. మరి అక్కడికి వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతం అని పదే పదే చెప్తున్న ఆవిడ మరి మీ అందరికీ ఇచ్చిన హామీలన్నీ కూడా మరి ముఖ్యమంత్రి వర్యులకి అలాగే లోకేష్ గారికి వివరిస్తానని చెప్తారేమో అనుకున్నాం. కానీ అక్కడ కూడా ఆవిడ పరువు పోయినా మర్యాద దక్కించుకోవాలనే ఉద్దేశంతో, అభద్రతా భావంతో అక్కడ ప్రెస్ మీట్ హడావిడిగా 4వ తారీఖు సాయంకాలం పెట్టడం జరిగింది. అది మేము చూసి చాలా బాధపడి, అసలు ఈవిడ ఇంత అసమర్థ మంత్రిగా గిరిజన శాఖ మంత్రిగా మరి మా గిరిజనుల పరువు పోయే విధంగా ఆవిడ ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం. ఎందుకంటే ఆవిడ పర్యటనకు వచ్చిన లోకేష్ గారికి మాట్లాడాల్సింది గిరిజన సమస్యల గురించి, విద్య గురించి, ఇతర అభివృద్ధి గురించి మాట్లాడతారు అనుకుంటే
మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అవమానకరంగా, అసలు అసందర్భంగా నువ్వని సంబోధిస్తూ ఛాలెంజ్లు చేస్తూ మాట్లాడిన తీరు చాలా గర్హనీయము. ఆవిడ మాట్లాడిందంతా మీరందరూ కూడా విన్నారు. అయితే ఆవిడకి సూటిగా చెప్పదలుచుకున్నవన్నీ మీ ముందు ఉంచుతున్నాం. మీ అందరికీ తెలుసు ఆవిడ గురించి మంత్రిగా ఎటువంటి రాణింపు లేదు, అసమర్థ మంత్రిగా మీ అందరి దృష్టిలో ఉంది, మనందరి దృష్టిలో ఉంది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి అసహించుకునే విధంగా ఆవిడ ప్రవర్తన ఉంటుంది. దాన్ని సరిదిద్దుకోమని కూడా మేము కోరుతున్నాము. ఎందుకంటే ఆవిడ ప్రతిసారి కూడా గత ప్రభుత్వం దబాయింపు, పిల్లలు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలిస్తే కురపాం కానీ, సాలూరు కానీ, సీతపేట కానీ ఏ గురుకులాల్లో కానీ హాస్టల్లోనూ కూడా ఉంటే తల్లిలాగా ఆవిడ బాధ్యత వహించాల్సింది పోయి, అయ్యో ఇలాగ పొరపాట్లు చేయకండి, ఈసారి సరిదిద్దుకోవాలి, వాళ్ళకి అండగా ఉండాలన్న ఒక్క మాట కూడా ఆవిడ నోటి ఇంతవరకు రాలేదు. అది కూడా ప్రజలందరూ గమనించారు. మా గిరిజనులందరికంటే చులకన అని గత జగన్మోహన్ రెడ్డి గారికి అండం కానీ ఇంకొకరికి అండం కానీ చేస్తుంది. కానీ ఈవిడికే గిరిజనులంటే, గిరిజన పిల్లలంటే చులకన భావం అని బాగా స్పష్టంగా అర్థమైంది. అయితే ఆవిడ చెప్పిన మాటల్లో ఇంకా నేను తక్కువలో చెప్తాను. ఆవిడ 107 కోట్లు ఆవిడ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత చేశానంటుంది. ట్రంకు పెట్లు, గ్లాసులు, ప్లేట్లు, ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చాము అని అంటుంది. ఎంత సిగ్గుచేటు ఒక గిరిజన మంత్రిగా శాఖ తీసుకొని అసలు అవి ప్రతిసారి కూడా టెండర్ ప్రక్రియ ద్వారా పాడైపోయిన వీటికి, అవసరమైన వీటికి మళ్ళీ కొత్తగా పిల్లలు జాయిన్ అయితే చేస్తారన్న ఇంగిత జ్ఞానం కూడా లేని, అవగాహన లేని మంత్రిగా మరి మా గిరిజనుల తరపున ఇంత మంత్రి అయ్యేది కూడా సిగ్గుచేటు. అసలు అలా ఎలా అనగలుగుతున్నారు అవన్నీ మేమే ఇచ్చామని. అయితే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా విద్యా విధానంలో ఈ సంస్కరణ ఫలితాలు చూసి నిన్న ఎంత ఆపేయాలనుకున్నా, సినిమా సెట్టింగ్లు వేయాలనుకున్నా, ఆ మోడల్ స్కూల్లోనున్న ఆ బిల్డింగులు కానీ, అభివృద్ధి కానీ జగనన్న హయాంలో జరిగింది. మరి నేను అక్కడ ఉండేటప్పుడు రోడ్డు అడిగితే రోడ్డు ఇవ్వడం జరిగింది, కాంపౌండ్ వాళ్ళు కట్టించడం జరిగింది. పిల్లల తాలూకా అన్ని సదుపాయాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా పిల్లలు చాలా ప్రతిభా పాఠవాలు చూపించారు. నిన్న కూడా 9వ తరగతి విద్యార్థులు అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగులో మాట్లాడి అడగాల్సి వచ్చిందే తప్ప ఇంగ్లీష్లో వాళ్ళంత ఫ్లూయెంట్గా మాట్లాడలేని పరిస్థితి నిన్న మీరే స్వయంగా చూశారు. వాళ్ళు కూడా జగనన్న ఇచ్చిన యూనిఫారం తోటే చక్కగా వాళ్ళు ప్రజెంట్ చేశారు. వాళ్ళందరి మనసుల్లో కూడా జగనన్న ఉన్నారు. ఎందుకంటే అతను విద్యకి ఇచ్చిన అవకాశం ఇంత అంత కాదు. ఆయన కూడా చెప్పారు విద్య ఆస్తి అని. సేమ్ అదే డైలాగు చంద్రబాబు నాయుడు గారు నిన్న విద్య ఆస్తి పిల్లలకి అని మళ్ళీ అక్కడ కూడా కాపీ కొట్టారు. అంటే అక్కడ కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంత విద్యా సంస్కరణలు చేస్తే ఈరోజు ఈవిడ దానికి భిన్నంగా మేము చేసాం అనుకోవడం కూడా చాలా సిగ్గుచేటు. అది కూడా ఇంకా ఆవిడ చాలా మళ్ళీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఒక మహిళలకి పట్ల బాధ్యత రాహిత్యంగా ఉన్నది. ఆ రోజు కంప్లైంట్ చేసిన మహిళకి ఇంటి దగ్గర కూర్చుండబెట్టి, ఆ పిఏని కూర్చుండబెట్టి సామరస్యంగా నిందించి మందలించి అవి సరిదిద్దపోయాల్సింది పోయి వెనకేసుకొచ్చి ఆమెని ఒక మరి మంచి మనిషి కాని విధంగా చిత్రీకరించాలనుకోవడం కూడా ఒక ఆడదానిగా మీకు అసలు సంస్కారం లేకుండా ప్రవర్తించినందుకు కూడా ప్రజలు గమనించారు. మీరు ఎంతకాలం దబాయిస్తారని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అది మహిళా శిశు సంక్షేమ శాఖలోను కూడా మహిళల పట్ల, పిల్లల పట్ల అత్యాచారాలు అన్నీ జరుగుతున్నాం. మీ శాఖలో అవన్నీ తీసి వేరే వాళ్ళకి ఇచ్చారా? మీరు అసలు అవేవి పట్టనట్టుగా మీరు వ్యవహరిస్తున్నారు. ఆవిడ అంతలాగా బయటకు వచ్చి చెప్పి 5 మహిళలు కూడా, మహిళా సంఘాలు కానీ ప్రతి ఒక్కరు కూడా, మళ్ళీ మీ సోదరులు, మీడియా సోదరులు అందరూ కూడా ఆర్టీవీ అవ్వచ్చు, ఎన్టీవీ అవ్వచ్చు, ప్రతి టీవీ కూడా మీరు ఆవిడ కూడా యూట్యూబ్ చూస్తే తెలుస్తుంది నా గురించి కానీ నా కుటుంబం గురించి ఎవరు మొదట పెట్టారని ఆవిడ ఎంక్వైరీ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబం పట్ల ఒక్క మాట కూడా అనలేదు.
అన్నప్పుడు దబాయించి నా బిడ్డ పైన అంటే ఒప్పుకోను, నా దీనిపైన అంటే ఒప్పుకోనుకున్న సాక్షి మీకు వెంటనే కంప్లైంట్ చేసేది. అంటే జగన్ గారిని తిట్టడానికి వస్తే లోకేష్ గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర మరి అవన్నీ మరుగున పడిపోతాయి, నీకు వెన్నుదన్నగా ఉంటారు అనుకున్నారు. కానీ ఆవిడ యూట్యూబ్లో చూసినవి, మాకు వాట్సాప్లో వచ్చినవి అవే పేపర్లో పడ్డాయి. అలాగే లోకేష్ గారి పిఏ గారు కూడా మాట్లాడిన వీడియోని కూడా ఆవిడ బయటకు పెట్టింది. అంటే నీకు లోకేష్ గారి నుంచి వార్నింగ్లు, చంద్రబాబు నుంచి ముట్టికాయలు పడినా కూడా ఇంకా నువ్వు మరి ఇప్పటికి కూడా రియలైజ్ అవ్వటం లేదనంటే మాకు గిరిజనులుగా మాకు చాలా సిగ్గుగా ఉంది. గతంలో ఎప్పుడు కూడా లేదు. మీ తాలూకా పార్టీ వాళ్ళే మిమ్మల్ని ఏ రకంగా విరుస్తున్నారో, ఏ రకంగా మీకు నిందిస్తున్నారో, ఏ రకంగా అనుకుంటున్నారో మీరు గమనించుకొని మీరు తెలుసుకోండి. మేమెవరమో అన్నక్కర్లేదు, మేమెవరమో అంత దూరం వరకు నీ గురించి కానీ మింకల గురించి ఆడాల్సిన అవసరం అయితే మాకు లేదు. మాకుండే బాధ్యత, మాకుండే సంస్కారం, మాకుండే ఆలోచనలకు అనుకూలంగా మేము సేవ చేసుకుంటున్నాం. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక గిరిజన మంత్రి అయ్యావు. అది ఎవరి వల్ల వచ్చింది? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనులకి అందరికీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ కింద ఉప ముఖ్యమంత్రులు వెలిగిస్తే మొట్టమొదట ఉప ముఖ్యమంత్రిగా ఒక మహిళకి ఇచ్చి, పుష్పశ్రీవాణి గారికి ఇచ్చి ఈరోజు మీకు కూడా ఆ స్థాయి వచ్చేలాగా వచ్చింది. అలాగే మీ సాలూరులోన 4 సార్లు ఎమ్మెల్యేగా చేస్తూ మచ్చలేని మనిషిగా ఉండే వీడికి రాజేందర్ గారికి కూడా ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చారు. ఇంతకుముందు సాలూరులో నుంచి బోయిన రాజయ్య గారు అని మంత్రిగా చేశారట. అలాగే బంజిదేవ్ గారు చేశారు, డివిజి శంకర్రావు గారు చేశారు, మీ నాన్న జన్ని ముత్యాల గారు చేశారు, మా నాన్నగారైన విశ్వాసరాయ నరసింహరావు గారు ఈ పార్వతీపురంకి మొదట ఎంపీగా చేశారు. అలాగే పురపాముకు వచ్చేసరికి కిషోర్ చంద్రదేవ్ గారు, అలాగే విజయరామరాజు గారు, చంద్రశేఖర్ రాజు గారు, నిమ్మక జయరాజు గారు, కోలక లక్ష్మణమూర్తి గారు, ఇప్పుడున్న జగదీశ్వరి గారు, అలాగే పాలకొండ నియోజకవర్గంకి వచ్చేసరికల్లా నిమ్మ గోపాలరావు గారు, ఇంతమంది కూడా ఎంతో బాధ్యతగా గిరిజనులంటే ఇలా ఉండాలి, గిరిజనులంటే ఇలాంటి వాళ్ళని గౌరవించబడి చిత్తశుద్ధితో పనిచేసి నిజాయితీతో పనిచేసి ఈరోజు ఆ పేరుని ముందుకు తీసుకెళ్లేలాగా గిరిజనులంటే ఇలా ఉండదని నమ్మకంతో ఇలా ముందుకు వెళ్తున్న మా అందరి మనోభావాలు, మా వెనకుండే మా గిరిజనుల తాలూకా మనోభావాలకు విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావే, అది మాకు గిరిజనులందరికీ కూడా అవమానించినట్టు, గిరిజనులందరం కూడా చాలా బాధపడుతున్నాము. గిరిజన నాయకులు అందరం కూడా, కుటుంబాలన్నీ కూడా. ఎందుకంటే నువ్వు చేసిన తప్పుని, నీ ఇంట్లో వాళ్ళు చేసినది ఏదో తప్పు, నీ పిఏ చేసిన తప్పు, నీ డ్రైవర్ కూడా చేసిన తప్పుల్ని ప్రతి ఒక్క టీవీ వాళ్ళకి పట్టు టీవీ వాళ్ళకి, సాక్షి వాళ్ళకి అంటే సాక్షి, మీడియా వాళ్ళకి పట్టు మీడియా వాళ్ళకి, లేకపోతే ప్రతిపక్ష నాయకులకి, పార్టీలో మరి మేమెవరము నాయకులుగా మేము ఎవరి పనులు చేసుకోవద్దా? వీళ్ళ మీద బురజల్లేకంటే నీ ఇంటిని నువ్వు ముందు చక్కదిద్దుకోమని మీకు కోరుతున్నాం. ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఇన్ని సంవత్సరాల్లో మన ఈ జిల్లా ప్రాప్తికి, ఉత్తరాంధ్రకి అటువంటి పరిస్థితిలో ఎంత తలవంపులు తెచ్చావు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు 4వ తారీఖున మీరు మీటింగ్ పెట్టి అతను
ZM అని అడిగితే దాన్ని కూడా కనీసం వరాల జల్లు కింద ప్రకటించలేదు. అక్కడ అనేకమైన ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆయన హయాంలోన మరి ఎన్టీ రామారావు గారి హయాంలోనే కూడా స్టిల్ పెండింగ్ ఉంటే వాటి గురించి కూడా మాట్లాడలేదు. వెనకబడిన బావిన మండలము అది నీతి ఆయోగ్ కింద కూడా అత్యంత వెనకబడిన మండలం కింద గుర్తించి పనులు చేయమని అంటే కూడా ఏనుగుల సమస్య అక్కడ ఉన్నా కూడా దాని గురించి మాట్లాడలేదు. స్కూల్లోనే ఎవరు ఇవ్వకూడదని కండిషన్స్ అట, ఏ రకమైన ఫిర్యాదులు ఇవ్వకూడదట, తల్లిదండ్రులు మాట్లాడకూడదట, ఎవరు వస్తే రాకూడదట. అంత ప్రైవేట్ కార్యక్రమంగా సినిమా సెట్టింగ్లో షూటింగ్లో చేసుకుని వెళ్ళిపోయారు అనేది నిజంగా నిజం. అక్కడ పత్తి రైతులు తడిసిపోతే పత్తి కొనుగోలు కేంద్రం అని పెట్టేసి ఆ పత్తిని బీటీ పత్తి వేస్తే ఎవరన్నా అన్నది చెప్పాలి కదా, ఎందుకు అబద్ధాలు ఆడడం? ఆ తడిసిపోయిన పత్తిని కొనుగోలు చేసేవారు లేరు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకి ఇప్పుడు దిక్కు లేదు. మిల్లర్స్ 4-5 కేజీలు అడుగుతుంటే దిక్కు లేదు. ఏవి లేకుండా డైవర్షన్ ఏమంటే మా మీద బుర్ర జల్లడము, గత ప్రభుత్వం నిర్లక్ష్యము, గత ఎమ్మెల్యే ఏం చేసింది, గత మినిస్టర్లు ఏం చేశారు, ఉప ముఖ్యమంత్రులు ఉండి ఏం చేశారు, ఎప్పుడు ఇదే కాలక్షేపం. 18 నెలలుగా ఆవగింజంత అభివృద్ధి చేసి కొండంత అప్పులు చేశారు. ఆ అప్పులు చేయడమే తప్ప 2,66,000. మీరు చేసింది అభివృద్ధి ఆవగింజంత, అప్పులు చేసింది కొండంత. దానికి మరి సమాధానం మీరు చెప్పలేరు. ఎక్కడైనా ఒక రోడ్డు వేసారా? మన గౌరవ రాజేందర్ గారు ఎలక్షన్ ముందు 13,05,00,000 మాకు రోడ్లకు ఇచ్చారు. అత్యంత గడప గడప తిరిగినప్పుడు ప్రతి గ్రామంలోని అవస్థలు చూసి హై ప్రయారిటీ వర్క్స్ కింద 13 కోట్ల రోడ్లు శాంక్షన్ చేస్తే వాటిని అలా దిష్టి బొమ్మల గుంచి మేము ముందుగా నేను కొట్టిన రోడ్లు వీరఘట్టం రోడ్డుకి అన్నిటికీ కూడా ఈవిడొచ్చి జయకృష్ణ వచ్చి కొబ్బరికాయలు కొట్టడం సిగ్గుని పెంచడం లేదా? ఇప్పుడు ఆ 13,05,00,000 మీరు చేసుకోండి. మీరు ఆ 13,05,00,000 చేస్తే కదా మళ్ళీ కొత్త రోడ్లు శాంక్షన్ ఇస్తుంది ఏ గవర్నమెంట్ అయినా. ఆ ఇంగిత జ్ఞానం లేదా? ఎంతసేపు పీసీలతోటే బతుకుతానంటే ఎలాగవుతుంది? మరి దేనికైనా 13,05,00,000 ఎందుకు వచ్చారు? ఏ రకంగా ఇబ్బందులు అంటే రోడ్లు అలా ఉండిపోయింది. మేము రోడ్లు వేసిన వీటి ముందు ఫోటోలు తీసుకుంటారు. మొన్న ఆవిడ హార్ట్ బిల్లును ఓపెన్ చేయడానికి వచ్చింది. అదే ముందు రోజు అడ్డుబెంగలో ఒక అమ్మాయి చనిపోతే 2 లక్షలు ఎక్స్గ్రేషియా అనుకొని ఆయన పర్సనల్గా పిఓ గారు హ్యుమానిటీతో ప్రకటించారు. వాళ్ళ తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, ఆయనకు ఉద్యోగం ఇస్తామంటారు. వాళ్ళ ఇంటి మీద గడ్డి లేదు. కనీసము స్థానిక ఎమ్మెల్యే కానీ ఈవిడ కానీ కలెక్టర్ గారితో సహా వెళ్ళి అక్కడ అడ్డుబంగి స్కూల్లో 600 మంది పిల్లలు ఉంటారు. ఇప్పటికైనా కొంచెం చూడండి, నాకు చెడ్డ పేరు వస్తుంది. గిరిజన పిల్లలకి మీరు చూడకపోతే నాకు వస్తుందని అన్న మాటకైనా కనీసం ఆదర్చుకుంటా. కిలోమీటర్ దూరంలో ఉండే అడ్డుబంగి హాస్టల్ కూడా ఆవిడ కనీసము పరిశీలన చేయకుండా, విజిట్ చేయకుండా ఆర్బీఎల్ని ఓపెన్ చేసి వచ్చింది. ఆరంభ స్వరత్వాలు చేస్తూ ఐటీడీఏలోన ఈ హంగామాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అదే ముందు రోజు కాశీబొగ్గలో ఒక ప్రైవేటు టెంపుల్ దగ్గర తొక్కిసలాట్లో చనిపోతే ఆ ప్రాణాలకి ప్రధానమంత్రి గారు స్పందించి 2 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తానంటే హడావిడిగా అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరి దగ్గర ఉంటే బాగుండదని అంతకుముందు లోకేష్ గారు ఏం ప్రకటించారు? ఎక్కడో ప్రైవేట్ స్థలాల్లో అయితే మాకేట్ సంబంధం అని. ఈవిడ ఎక్కడేటంది? మా ఇంటికాడ వచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో చచ్చిపోతే మాకేట్ సంబంధం అని అంది. కానీ నేను అడుగుతున్నాను, 1వ తరగతి నుంచి పిల్లల్ని తల్లిదండ్రులలాగా మన ప్రభుత్వమే భరిస్తుంది. గిరిజనుల సంక్షేమం కోసం గిరిజన సంక్షేమం ద్వారా పిల్లలు ఉంటే మన పిల్లలు కాదా? ప్రభుత్వం పిల్లలు కాదా? 1వ తరగతి నుంచి చదువుకున్న వాళ్ళు హఠాత్తుగా జ్వరం వస్తే మీ పిల్లలు బాగా ఇదైపోయారు ఇంటికి తీసుకెళ్ళమ్మా అని అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్ళారు. మాకేటి సంబంధం అనడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు. అప్పటి వరకు నీ పిల్లలు కాదా? 1వ తరగతి నుంచి 11 సంవత్సరాల వయసు పాప చనిపోయింది. అంతవరకు ఆ పిల్లలు మన పిల్లలు కాదా? వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన బాధ్యత లేదని అని చెప్పడం ఎంతవరకు? ఒక తల్లిగా నువ్వు తల్లివేనని అడుగుతున్నాను. తల్లి స్థానంలో ఉన్నావా లేదని అడుగుతున్నాను. మానవత్వం ఉందా లేదని అడుగుతాను. అక్కడ మేము చనిపోతే అప్పుడు ప్రధానమంత్రి గారు హడావిడిగా లోకేష్ గారు ముందేటన్నారు మాకు సంబంధం లేదని తర్వాత 15 లక్షలు ప్రకటించారు. నిజంగా మంచిదే. మరి అక్కడున్న ఎక్కడో ప్రైవేట్ ప్లేస్లో చనిపోతే అక్కడున్న మంత్రులు, అక్కడున్న కేంద్ర మంత్రులు బాధ్యత వహించి అక్కడ 15 లక్షలు ఎక్స్గ్రేషియా, క్షతగాతులకే 3 లక్షలు ప్రకటిస్తే ఇక్కడేమి కనీసం మట్టి ఖర్చులు అని అంటుంది. ఏంటి మట్టి ఖర్చులు?
ఐటీడీ పిఓ ద్వారా అంతకుముందు 2014 నుంచి నువ్వు ఉంటే తెలిసి ఉంటుంది. ఇక మామూలుగా చనిపోతే 10,000 ఇవ్వడానికి వెళ్ళేవారు చనిపోయింది ప్రతి ఒక్కరికి. ఆ ఫెసిలిటీ లేదు, ఆలోచన లేదు, ఆ బాధ్యత లేదు. పాత వాళ్ళు ఎలా చేశారో కొత్త వాళ్ళకి మళ్ళీ అంతకంటే మంచిగా చేద్దామన్న ఆలోచన లేదు. ఏకంగా ఆవిడకి మట్టి ఖర్చులని 5,000 ఇవ్వడానికి కూడా లేదు, చూడడానికి లేదు. పైగా గత ప్రభుత్వంలో మీ 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 మంత్రులు ఎవరు చూడడానికి వచ్చారా, మీరెవరు చూడడానికి వచ్చారా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని అప్పుడు ఎందుకమ్మా? నీకు ఇచ్చిన 18 నెలలు నువ్వేం చేయగలిగావో అది చెప్పుకోవడానికి గర్వంగా ఈ జీవితం ధన్యమయ్యే విధంగా నువ్వు పని చేసుకో. ప్రజలకు అందరికీ నువ్వు జవాబుదారి ఉండు. నువ్వు రాష్ట్ర మంత్రుల వర్గంలో ఉన్నావు, ఎమ్మెల్యేగా కాదు. నీకు అంత అవకాశం ఇచ్చారు, ఎలా పడితే అలా మాట్లాడారు. కాబట్టి ఇవన్నిటిని కూడా మీరు ఆవిడకి మీ ఛానల్స్ ద్వారా ఆవిడకి బుద్ధి వచ్చేలాగా, ఇలాంటి మంత్రులు ఇలాంటి ఎమ్మెల్యేలు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలోన అభివృద్ధికి అన్నిటికీ భ్రష్టు పట్టించే విధంగా ప్రవర్తించొద్దని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కడికి నోరుందని వాగుతున్నారు. మేమే మీడియాకు వచ్చి మాట్లాడితే ఏదో వక్కసంతో మాట్లాడుతున్నారు. నిజాలు రమ్మనండి, బయటకు వచ్చి మాట్లాడండి, ధైర్యం లేదు. మరి అక్కడ కాశీబొగ్గలో ఇచ్చిన బాధ్యత ఈ మంత్రి గారికి చేత కాలేదనేది నిజం అయిపోలేదా? అయితే అక్కడ ప్రాణాలు గొప్పవి, ఇక్కడ ప్రాణాలు భావి భారత పౌరులు కాదా? ఆ ఇంట్లో అమ్మాయి 11 సంవత్సరాలు, ఇప్పుడున్న పిల్లలందరూ 10-11 సంవత్సరాల పిల్లలు. వాళ్ళు రేపొద్దున మనకంటే ఉన్నతంగా ఉద్యోగాలు చేసి తల్లిదండ్రులకు పెంచి పోషించేవారు కదా. మగపిల్లలు ఆడపిల్లలు సమానం అని అన్నప్పుడు వాళ్ళిద్దరు బాధ్యత పడి చేసుండేవారు కదా. ఇప్పుడుగా 2 లక్షలు అన్నారు, అది ప్రకటించారే కానీ ఇవ్వలేదు. ఆయనకు నిరక్షరాస్యుడు లేదు, ఇల్లేనెవరు. ఇక ఇల్లుల గురించి అంటారా? 10,000 కేంద్రం ఇస్తుంది, మేము 1,00,000 ఇస్తున్నాం, మేము 1,50,000 ఇస్తున్నామని అప్పుడే ప్రతి ఇల్లు దండేస్తున్నారు. మేము మా ద్వారా వస్తాయని బెదిరిస్తున్నారు. ఏ యూరియా అడిగినా, ఏది అడిగినా, గ్రీవెన్స్ అడిగినా మా కూటమి నాయకుల దగ్గరికి వెళ్తేనని అనేసి కూటమి నాయకులు సచివాలయ ఉద్యోగుల్ని, అధికారులని అందరినీ బెదిరిస్తున్నారు. ఆ రకంగా కూటమి పాలన ఉంది. మీరు దాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా తిరగబడే రోజులు వచ్చే వాళ్ళలోగా సరిదిద్దుకొని పరిపాలన చేయాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.